శుక్రవారపు పారాయణం 10వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద వల్లభుడు కృష్ణానదిలో అంతర్ధానమై మరొక అవతారం ఎత్తారని మీరు చెప్పారు కదా, అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువాపురంలోనే ఉన్నారని అన్నారు. ఈనాటికి కూడా ప్రార్థించినటువంటి భక్తులను రక్షిస్తున్నారని అన్నారు. అది ఎలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు, నాయన, శ్రీపాద స్వామి సాక్షాత్తు భగవంతుడే. ఆయనకు సాధ్యాసాధ్యాలు లేవు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. మొదట ఒక్కడగా ఉన్నటువంటి ఆయన త్రిమూర్తులుగా అవతరించి తమ కార్యక్రమాలు నిర్వర్తించుటలేదా? ఈ క్షేత్రంలోనే ఉండి ఇప్పటికీ భక్తులను రక్షిస్తున్నారనే ఒక దివ్యలీల ఒకటి చెప్తాను విను. కాశ్యపస గోత్రికుడైన వల్లభేశుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వ్యాపారం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురువపురంలో అదృశ్యమైన శ్రీపాదస్వామి తన్ను ప్రార్థించిన భక్తులను ఇప్పటికీ రక్షిస్తున్నారని అతడు విని శ్రీపాదస్వామికి భక్తుడయ్యాడు. అతడు ఒకసారి వ్యాపార నిమిత్తమై వేరు గ్రామాంతరం వెళ్తూ తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే కురుపురం వెళ్ళి 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడతానని మొక్కుకున్నాడు. అతడు అనుకున్నట్లుగానే అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు లాభం వచ్చింది. మొక్కు చెల్లించుట కొరకై డబ్బు మూటగట్టుకుని కురువపురం బయలుదేరాడు. 3 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బు ఉందని పసిగట్టి తాము కూడా కురువపుర యాత్రికులమని అతని నమ్మించి అతని వెంట బయలుదేరారు. ఇంతలో ఇంకొక యాత్రికుడు కూడా కలిశాడు. వారు ఒక చెట్టు కింద విశ్రయించిన సమయంలో వల్లభేశుడు మంచి నిద్రావస్థలో ఉన్నప్పుడు 3 దొంగలు అతని పైకి దుమికి కత్తితో అతని తలను నరికి అతని వద్ద ఉన్న డబ్బును స్వాధీనపరుచుకొని అతని శవమును దహనము చేయుటకు కూడా సిద్ధపడ్డారు. కానీ వల్లభేశుడు మరణించే సమయంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు. ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీపాద వల్లభుడు ప్రత్యక్షమై త్రిశూలంతో 3 దొంగలను పొడిచి చంపాడు. 4వ వ్యక్తి శ్రీపాదులు వారి పాదములపై పడి, ప్రభు, నేను వీరిని దుష్టబుద్ధితో వెంబడించలేదు. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుందని వేడుకున్నాడు. అప్పుడు శ్రీపాదస్వామి వల్లభేశుణ్ణి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆ వ్యక్తితో చెప్పారు. ఆ బాటసారి ఆయన చెప్పినట్లే చేశాడు. శ్రీపాదులు తన అమృతములైన కృపాదృష్టిని తెగిపడి ఉన్న వల్లభేశుని శరీరంపై ప్రసరింపచేసి అంతర్ధానమయ్యాడు. కొద్ది క్షణంలోనే వల్లభేశుడు లేచి తన పక్కనున్న బాటసారిని చూచి చనిపోయిన దొంగలను, రక్తసిక్తములైన ప్రాంతమును చూచి వీరందరూ ఎలా మరణించారు, ఏమి జరిగిందని ప్రశ్నించాడు. అప్పుడు ఆ బాటసారి, మనలను అనుసరించి వచ్చిన వీరు దొంగలే కానీ యాత్రికులు కారు. మిమ్ములను చంపి మీ వద్ద ఉన్న డబ్బు అపహరించారు. కానీ అదేం విచిత్రమో కానీ ఒక యోగి పుంగవుడు ఇక్కడ ప్రత్యక్షమై తన చేతిలో ఉన్న శూలంతో ఆ దొంగలను చంపి మిమ్మల్ని బ్రతికించారు. ఆయన ఎవరో కానీ సాక్షాత్తు పరమశివుని వలె ఉన్నారు. మీ మీద తమ యొక్క కృపా దృష్టి సారించి ఇప్పుడే అంతర్ధానమయ్యారు అని చెప్పాడు. అప్పుడు వల్లభేశుడు తనను రక్షించిన సర్వజీవ రక్షకులైన పరమ యోగీశ్వరులైన దత్తస్వామి అయిన శ్రీపాద వల్లభులే అని తలచి కురువపురం వెళ్ళి ముందు తాను అనుకున్నట్లు 1000 మందికి కాక 4000 మందికి అన్నదానాన్ని చేసి భక్తితో శ్రీపాద స్వామిని పూజించాడు. కనుక నామధారక శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే పేర వేరొక చోట అవతారం ఎత్తినప్పటికీ కురువాపురంలో శ్రీపాదులు అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నారనేటటువంటి లీలలు ఇంకా ఉన్నాయి. భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు. అట్టి స్మరణకు అనుగుణమైన నామము ఇలా ఉన్నది. ఈ నామాన్ని భక్తితో ఎవరైతే జపిస్తారో అక్కడ స్వామివారి అనుగ్రహం తప్పక ఉంటుంది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 10వ అధ్యాయం సంపూర్ణం. 11వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.
నామధారకుడు అత్యంత ఆసక్తితో శ్రీపాదస్వామి మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా, ఆ రెండవ అవతార లీలా విశేషములను కూడా వివరించండి అన్నాడు. అప్పుడు సిద్ధయోగి పరమయోగీశ్వరుడైన దత్తస్వామి యొక్క లీలా విశేషములన్నీ చెప్పడం ఎవరి తరమో కాదు నాయన. ఎంత వర్ణించినా గాని అది అగాధమైన ఆగాధులోనే లవలేశమై అవుతుంది కానీ అన్నీ చెప్పినట్లు కాదు సుమా, శ్రద్ధగా విను అని చెప్పాడు. నాయన, శ్రీపాదస్వామి ఆదేశించినట్లే అంబిక తన జీవిత శేషమంతా శివభూజలోనే గడిపింది. ఆమె మరు జన్మలో మహారాష్ట్రంలోని కరంజా అనే గ్రామంలో వాజస్నేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు అంబా అనే నామకరణం చేసినారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది. యుక్త వయసు రాగానే మాధవ శర్మ అను బ్రాహ్మణోత్తమునకు ఇచ్చి వివాహం చేశారు. అతడు కూడా మంచి శివభక్తుడు. ప్రతిదినము ఆ దంపతులు సంధ్యా సమయంలో శివపూజ, శని ప్రదోష పూజ, శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేవారు. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయినది. నెలలు నిండిన తర్వాత మహిమాన్వితమైన శుభలగ్నంలో ఆమెకు ఒక బిడ్డడు కలిగాడు. నామధారక, ఆ పిల్లవాడు పుట్టిన వెంటనే అందరి పిల్లల వలె ఏడవలేదు. సరికదా, స్పష్టంగా ఓంకారాన్ని ఉచ్చరించాడు. అది విన్నవారు ఆశ్చర్యాకితులయ్యారు. జ్యోతిష్కులు పిల్లవాని జాతకం చూసి, మాధవశర్మ, నీ భాగ్యం పండింది. ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే. ఇతడు సన్యాసాన్ని స్వీకరిస్తాడు. ఇతన్ని దర్శనం చేతనే పాపులు కూడా పావనులవుతారు. ఇతనిని కన్నందువల్ల నీ జన్మ ధన్యమైనది అని చెప్పారు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ఓంకారం ఉచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతనిని చూడ్డానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టి దోషం తగలకుండా ఉండేందుకు తల్లి ఉప్పు, మిరపకాయలు, వేపాకులతో దిష్టి తీసేది. తండ్రి రక్షాబంధనం చేయించాడు. ఆ తర్వాత ఒక శుభముహూర్తంలో ఆ బిడ్డడికి సాలగ్రామదేవ అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ నరహరి అని పిలుచుకోసాగారు. బలహీనంగా ఉండటం వల్ల అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేనందువల్ల ఒక దాదిని కానీ పాడి మేకను కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తూ ఉండగా ఆ బిడ్డడు తన చిన్నారి చేతులతో తల్లి వక్షస్థలాన్ని స్పృశించాడు. ఆశ్చర్యంగా ఆమెకు స్తన్యం వెలుబులకి 32 ధారలుగా కారి నేలపై పడ్డాయి. ఈ విషయం జనులందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టి దోషం తగులుతుందని అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది. అంతేకాక ఆయన అవతారమూర్తి అని ముందే సూచించుటకు గాను ఆ బిడ్డడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేలపై పడుకోబెడితే నవ్వేవాడు. ఇలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ అంబ వీటిని ప్రకటించలేదు. అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణ దివ్యత్వం అందరికీ తెలియలేదు. ఇలా సంవత్సరం గడిచినా గాని అతనికి ఒక్క మాట రాలేదు. కులదేవతలను ఆరాధించమని చెప్పి కొందరు, మర్రి ఆకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని మరికొందరు, రావి ఆకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని మరికొందరు చెబుతూ ఉండేవారు. ఆమె ఎవరేది చేయమన్నా అదల్లా చేస్తూ ఉండేది. ఎన్ని విధులను ఆచరించినా పిల్లవానికి మాటలు రాలేదు. ఇలా 6 సంవత్సరాలు గడిచిపోయాయి. కొంతమంది జ్యోతిష్కులు ఆ పిల్లవాన్ని చూసి, ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు గనక చెవిటివాడు కాదని స్పష్టమవుతుంది. అయినా ఓం అనడం అందరికీ సాధ్యం కాదు. బహుశా ఇతను మాటలు వచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అనేవారు. నరహరి వారిని దగ్గరికి పిలిచి ఆ పక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో తాకాడు. మరుక్షణమే అది బంగారంగా మార్చాడు. ఆ లీలలు చూచి తల్లిదండ్రులు ఆ పిల్లవాడు తమ బిడ్డడు కాడని, ఆజన్మ సిద్ధుడని తలచారు. అయినా అతను మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూ ఉండేవారు. తల్లి ఒక రోజున అతన్ని అక్కున చేర్చుకొని, ఓ నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది. నరహరి ఆ మాటలకు నవ్వి, తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని, మొట్టమొదటిగా తల్లితోనే మాట్లాడతానని సైగల ద్వారా చెప్పాడు. ఈ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించి ఊరి వారందరినీ ఆ ఉపనయన కార్యక్రమానికి ఆహ్వానించాడు. కొందరు పెద్దలు మాత్రము, ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించితే మనకేమి, లేకపోతే మనకేమి, మనకు మాత్రం దక్షిణ తాంబూలాలు ముడతాయి కనుక ఆ కార్యక్రమాన్ని జరుపుకోనివ్వండి అన్నారు. ఆ శుభముహూర్తం రానే వచ్చింది. ఉపనయనానికి మాధవ శర్మ ఇంట అందరూ చేరారు. నరహరి ముండనము, మాతృభోజనం అయ్యాక జింక చర్మము, పసుపు వస్త్రం ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతి భిక్షాం దేహి అని తల్లికి తానిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తల్లి మొదటిసారి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పఠించు అనగానే నరహరి అగ్నిమిళే పురోహితం అంటూ ఋగ్వేదంలోని మొదటి మంత్రాన్ని గానం చేశాడు. అంబ రెండవ భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వ అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రాన్ని గానం చేశాడు. అంబ మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు
అనగానే అగ్ని ఆయుహి అని సామవేదంలోని మొదటి మంత్రాన్ని ఉచ్చరించాడు. అది వినగానే సభలోని వారి ఆశ్చర్యానికి, తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. జీవితంలో మొట్టమొదటిసారిగా మాట్లాడడం, ప్రణవోచ్చారణ, ఆ తర్వాత వేద పఠనంతో గాని చేయకూడదని నరహరి అంతకాలం మాట్లాడలేదని అందరూ అనుకున్నారు. 3 భిక్షలు అయ్యాక ఆయన 4వ వేదమును కూడా చదివాడు. ఆయన భగవతావతారమేనని తెలుసుకుని అచట బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ప్రభువుకు ఇది లెక్కలోనిది కాదు కదా. క్రతువు పూర్తి కావచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. తల్లి అతన్ని ఆశీర్వదించి, నాయన, ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అని అన్నది. వెంటనే ఆయన తల్లికి నమస్కరించి, అమ్మ, మీ ఆజ్ఞ మేరకు నేను భిక్షవునవుతాను. నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తాను. నాకు అనుమతి ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు అతని మాటలకు ఆ తల్లి నివ్వెరపోయి దుఃఖిస్తూ, నాయన, ఒక్కగానొక మగబిడ్డవు నీవు. 16 సంవత్సరాలు ఎన్నో పూజలు చేశాక నీవు పుట్టావు. అయినా 7 సంవత్సరాలు మాట్లాడనే లేదు. ఇప్పుడే మొదటిసారిగా నీ మాటలు వినగలుగుతున్నాను. నీవు ఇల్లు విడిచిపోతే నా గతి ఏమిటి? నీవు కూడా పెండ్లు చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరించాక బిడ్డలు కలిగాక సన్యాసించవచ్చు కదా అని బ్రతిమలాడింది. అప్పుడు ఆయన తల్లిని ఓదార్చి, అమ్మ, వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కొరకు అవతరించాను. నీకు ఇంకా 4 బిడ్డలు పుట్టి నీ సేవ చేస్తారు. నీవు నిష్ఠతో శంకరుని పూజించటం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై చేయి ఉంచి శ్రీపాదవల్లభునిగా దర్శనము ప్రసాదించారు. ఆమె ఆనందంతో పరవశించి నరహరి పాదములపై పడి, ప్రభు, వెనుకటి జన్మలో ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడు నీవేను. అట్టి నీవు నా గర్భమును జన్మించటం వలన నా భర్త వంశము, పితృవంశము పావనమయ్యాయి అన్నది. అప్పుడు ఆమెను లేవదీసి, అమ్మ, ఈ పూర్వ వృత్తాంతాన్ని ఎవరికీ వెల్లడి చేయవద్దు. నీకు రహస్యాన్ని చెప్తాను విను. నేను సంసారం అంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము, క్షేత్ర సందర్శనము ఎన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటించే వీలు పడదు. కనుక నాకు అనుమతి ప్రసాదించు అన్నాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 11వ అధ్యాయము సంపూర్ణం. 12వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పాడు. అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో నరహరితో, నాయనా, నీవు లోకానికి ధర్మం చెప్తావు కదా, మరి నీవు కూడా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యత్వాన్ని అవలంబించి ఆ తర్వాత గృహస్థుడివై బిడ్డలు కలిగాక సన్యాసించవచ్చు కదా. ఇలా కాక తొందరపడి సన్యాసిస్తే వాసనాక్షయం అవ్వకుండా మానవులు పతితులవుతారని శాస్త్రం చెబుతున్నది కదా అని బ్రతిమలాడింది. అప్పుడు వటువైన నరహరి ఆమెకు తత్వమును ఈ విధంగా బోధించాడు. అమ్మ, భౌతికమైన శరీరం, వైభవం అశాశ్వతములు. మరణం లేని వాడంటూ ప్రపంచంలో ఎవడూ లేడు. మృత్యుదేవత ప్రతి మానవుని జీవితాన్ని అంటియే ఉంటుంది. రాత్రి పగలు మానవుని శరీర ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకొని పోతుంటాయి. ఈ శరీరము, భార్య, బిడ్డలు శాశ్వతమని తలిచేవారు మూర్ఖుల వంటి వారు. అలా కాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు జీవించవచ్చు. నేను ధర్మరక్షణ కొరకే అవతరించాను. నాకు విషయవాసనలు లేవు కనుక నేను సన్యాసాన్ని స్వీకరిస్తాను. నన్ను ధ్యానిస్తూ ఉండు, నీవు సంసారమును దాటగలవు అని తన యొక్క దివ్య స్వరూపాన్ని మరొకసారి దర్శింపచేశారు. ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించే, స్వామి, మాయామోహితురాలైనటువంటి నేను నీవు నా బిడ్డవనే భావంతో ఇంట కట్టి పెట్టుకోవడం తగదు. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. సకల చరాచర ప్రపంచ సృష్టికి నాదుడవు నీవేను. నాకు ఇంకా పుత్రులు కలుగుతారని అన్నావు కదా. నాకు ఇంకా ఒక్క బిడ్డ పుట్టేవరకైనా నీవు ఉండు. అప్పటి వరకు సన్యాసించడానికి మాత్రం నేను అనుమతించను. నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను. నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది. అప్పుడు నరహరి, అమ్మ, నీకు సంవత్సరంలోగా కమలలు పుడతారు. అంతవరకు ఉంటాను కానీ ఆ తర్వాత నాకు అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు. అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో ఆ దంపతులు అతన్ని నిత్యము పూజిస్తూ ఉండేవారు. చతుర్వేద పారంగతులు, షట్శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు 2 మగపిల్లలు కలిగారు. ఒకరోజు అంబ పిల్లలను ఆడిస్తూ ఉంటే నరహరి తల్లి వద్దకు వచ్చి, అమ్మ, నీవిచ్చిన మాట నిలుపుకో. నేను చెప్పినట్లు నీకు 2 పిల్లలు కలిగారు. నీకు ఇంకా ఒక కొడుకు, కూతురు కలుగుతారు. నేను తీర్థయాత్రలకు బయలుదేరతాను. నన్ను మాత్రము సంతోషంగా సాగనంపాలి అన్నారు. అప్పుడు అంబ, స్వామి, నీవు మా రక్తమాంసాలు పంచుకుని పుట్టడం వలన మా దేహాలు కూడా పవిత్రమయ్యాయి. నీవు మా బిడ్డవనే భ్రాంతిలో
ఎప్పుడైనా నిష్ఠూరాలు ఆడి ఉంటే మమ్ములను క్షమించు, ఇక ముందు మా గతి ఏమిటి అన్నది. అంతా నరహరి. అమ్మ, మీకు మరుజన్మ ఉండదు. మీకు నన్ను చూడాలని అనిపిస్తే స్మరిస్తే తక్షణమే నా దర్శనం కలుగుతుంది. నేను మరలా 30 సంవత్సరాల తర్వాత మీ వద్దకు వస్తాను అని చెప్పాడు. అతను తల్లిదండ్రులను నమస్కరించి అనుమతి తీసుకుని కాషాయంబరములు ధరించి చేత దండమును ధరించి మహా సంతోషంగా బయలుదేరాడు. ఆ ఊరి జనమంతా ఆయన అవతారమూర్తి అనే భావంతో నమస్కరించారు. ఆయనకు వీడ్కోలు చెప్పడానికి గ్రామస్తులు తల్లిదండ్రులు బయలుదేరారు. గ్రామస్తులు కొంత దూరం వెళ్లారు. నరహరి తన సంపూర్ణ దత్తాత్రేయ స్వరూపమును వారికి కన్నుల పండుగగా మరొకసారి దర్శింపచేశారు. నరహరి వారితో మళ్లీ దర్శనమిస్తానని మాట ఇచ్చి వాళ్ళని వెనకకు పంపి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి ప్రాణవాయువును కుంభించి కేచారి ముద్రలో నాదానుసంధాన పరులై కూర్చున్నారు. ఆయన నిత్యము కూడా 3 వేళలా మణికర్ణిక ఘట్టానికి వెళ్ళి గంగా స్నానం చేసి వస్తూ ఉండేవారు. ఆ క్షేత్రంలో ఉండే మునులు సాధువులు ఆయన చూసి ఆశ్చర్యకితులైనారు. యవ్వనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యం కఠోరమైన ఆయన తపస్సును చూసి ఆయన యోగపూర్ణుడని భక్తితో నమస్కరిస్తుండేవారు. అచట సన్యాసులలో వృద్ధుడైన శ్రీకృష్ణ సరస్వతి స్వామి ఆయనకు భక్తితో నమస్కరిస్తుండేవారు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని, వయసులో చిన్నవారైన జ్ఞానంలో వృద్ధులు గనక భక్తితో అందరూ నమస్కరించవచ్చని ఆయన అందరికీ చెబుతుండేవారు. ఒకసారి కృష్ణ సరస్వతి స్వామివారు శిష్యులు నరహరి వద్దకు వచ్చి నమస్కరించి, స్వామి, మీరు ధర్మాన్ని ఉద్ధరించుటకై భూమిపై అవతరించారు. శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన సన్యాస మార్గము దాదాపు మరుగున పడింది. దానిని మరలా మీరే విస్తరింపచేయాలి. సన్యాసులమైన మేము ఇప్పుడు మీకు సేవ చేస్తే లోకనింద ఏర్పడుతుంది అని ప్రార్థించారు. అంతా నరహరి వారి ప్రార్థన స్వీకరించి శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా స్వీకరించి వారి వద్ద సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. అప్పుడు గురువు ఇచ్చిన నామము శ్రీ నృసింహ సరస్వతి. ఆ తర్వాత ఆయన కొంతకాలం కాశీ పట్టణంలోనే ఉండి భక్తులకు 4 పురుషార్థాలను ప్రసాదించారు. అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధరకుడు, స్వామి, నాకొక సందేహం కలుగుతున్నది. విశ్వగురువైన శ్రీగురునికి ఇంకొకరు గురువు ఎలా కాగలరు? గురువును ఆశ్రయించి ఆయన సాధింపవలసినది ఏమున్నది అని అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు. నాయనా, పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని, శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని గురువులుగా వరించినట్లే ఈ శ్రీగురుడు కూడా కృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు. ఈ గురువు సాంప్రదాయం ఈ కాలం నాటిది కాదు. సకల సృష్టికి గురువు శివుడు. ఆయన శిష్యుడు విష్ణువు. విష్ణువు శిష్యుడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ శిష్యుడు వశిష్ఠుడు. శక్తి పరాశరుడు, వ్యాసుడు, శకుడు, గౌడపాదుడు, గోవింద భగవత్పాదచార్యులు, శంకర్ భగవత్పాదులు, విశ్వరూపుడు, బోధజ్ఞానగిరి, సింహగిరి, ఈశ్వరతీర్థుడు, నృసింహతీర్థుడు, విద్యారణ్యుడు, మలయానందుడు, దేవతీర్థుడు, యాదవేంద్ర సరస్వతి, కృష్ణ సరస్వతి. ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి గురువు. ఆ తర్వాత శ్రీగురుడు అనేక పుణ్యతీర్థాలను దర్శిస్తూ బద్రికాశ్రమాన్ని చేరారు. మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలను దర్శిస్తూ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాకయాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణతో సమానమే. అందుకే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు. ప్రయాగలో ఆయనకు ఎంతోమంది శిష్యులు అయ్యారు. మాధవుడు అనే బ్రాహ్మణునికి ఈ శ్రీగురుడే స్వయంగా తత్వమును ఉపదేశించి సన్యాసం ఇచ్చారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 12వ అధ్యాయం సంపూర్ణం. 13వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. శ్రీగురుని కథను శ్రద్ధగా విని పులకరించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, ఈ గురుచరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు. నా పరిస్థితి లేత పచ్చికను రుచి చూచిన ఆవు వలె ఉన్నది. ఎన్నో సంవత్సరములుగా ఆకలిగొన్న బీదవానికి పాలసముద్రమే దొరికినట్లుగా ఉన్నది. ఇంతవరకు అజ్ఞానములో మునిగి ఉన్న నాకు జ్ఞానజ్యోతిలాగా మీరు కనిపించారు. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను. మీ బోధ వల్ల నాకు నిరంతరము గురునామస్మరణ బాగా కుదురుతుంది. శ్రీగురుడు అటు తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఏమి చేశారు, ఆ లీలలను నాకు తెలిపి నన్ను కృతార్థులను చెయ్యండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి నామధారకుణ్ణి కౌగిలించుకుని ఆశీర్వదించి, నాయనా, ఇంతవరకు గురు కథలను ఇంత శ్రద్ధగా చెప్పమని ఎవరూ అడగలేదు. నీవు ఈ కథలను శ్రద్ధతో వినచో
భక్తి తీవ్రతరం అవుతుంది, విశ్వాసం బలపడుతుంది. శ్రీగురుని యొక్క కృపాకటాక్షములు నీకు దొరుకుతాయి అని మనస్ఫూర్తిగా చెప్పి ఈ క్రింది విధంగా చెప్పాడు. శ్రీగురుడు ప్రయాగ క్షేత్రంలో కొంతకాలం ఉండి అనేక మందికి సన్యాస దీక్షను ఇచ్చారు. స్వామివారి యొక్క శిష్యులలో ప్రఖ్యాతిగాంచిన వారు 7. మొదటివారు బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి, సదానంద సరస్వతి, జ్ఞానజ్యోతి సరస్వతి, సిద్ధ సరస్వతి అనగా నేను. మేము 7 స్వామికి ముఖ్య శిష్యులుగా ఉండేవారం. మా అందరి పేర్ల చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది. గురుదేవులతో కలిసి మేమంతా దక్షిణ దిక్కుగా బయలుదేరి స్వామివారి జన్మస్థానముకు కరంజానగరమునకు వచ్చాము. స్వామి తల్లిదండ్రులు వారిని గుర్తించి పూజించిరి. స్వామివారు చెప్పినట్లు వారు తల్లిదండ్రులకు 4 పుత్రులు, 1 కుమార్తె కలిగిరి. నగరవాసులందరూ వచ్చి స్వామివారికి పూజ చేసి హారతులిచ్చి భిక్షకు ఆహ్వానించిరి. పరమ దయామూర్తులైన శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు అన్ని రూపాలలో అందరి ఇళ్లకు ఏకకాలంలో వెళ్ళి భిక్షను స్వీకరించిరి. ఈ అద్భుతమైన లీలలను నగరవాసులందరూ ఆశ్చర్యకితులయ్యి భక్తితో స్వామిని సేవించిరి. తల్లిదండ్రులకు మాధవ శర్మ అంబికలకు శ్రీగురుడు తమ ముందటి అవతారమైన శ్రీపాదుల రూపంలో దర్శనమిచ్చిరి. అప్పుడు తల్లి వారి పాదములకు నమస్కరించి, సర్వేశ్వర, మేము చేసిన ప్రదోష పూజల వలననే నీవు మా గర్భమున జన్మించావు అని భర్త వంక చూచుచు, స్వామి, పూర్వజన్మమున కుపుత్రవతి అయిన నేను ఈ దేవుని ఆరాధించినందువల్లనే వీరు మన పుత్రులైరి అని చెప్పిరి. తల్లిదండ్రులు స్వామికి మరింత భక్తితో నమస్కరించి, యతి సార్వభౌమ, మమ్మీ సంసారం నుంచి ఉద్ధరించు అని కోరారు. అంతా శ్రీగురుడు ఏ కులమున ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ కులము ధన్యము. 42 తరముల వారు ఉద్ధరింపబడెదరు. పూర్వమున నరకమున ఉన్న వారు కూడా విముక్తులవుతారు. నేను మీ కులమున జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభించును. మీ చివరి క్షణాలలో కాశీపట్టణము చేరి అచట జీవించి తరించగలరు అని వారికి తమ అద్వితీయ అనుగ్రహ భాషణమును అందించారు. స్వామివారి చెల్లెలైన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు ఈ సంసార తాపత్రయం నుంచి విముక్తి ప్రసాదించండి. నేను తపస్సు చేసుకొనుటకు నాకు ఏదైనా మంత్రం ఉపదేశించండి అని కోరింది. స్వామివారు ఆమెకేసి నవ్వుతూ చూసి, అమ్మ, స్త్రీలకు తపస్సుతో పని ఏమన్నది? భర్త యొక్క సేవ చేతనే స్త్రీలు ఉత్తమ గతిని పొందగలరు. కావున భర్తనే పరమేశ్వరునిగా భావించి సేవించి నీవు తరించగలవు అని తిరిగి, స్వామి, అమ్మ, నీ పూర్వజన్మలో పాపంతో కూడుకుని ఉన్నది. పూర్వజన్మలో నీవు ఒక ఆవును తనెతివి. అన్యోన్యముగా ఉన్న దంపతులను విడదీశావు. ఈ 2 దోషాల యొక్క ఫలమును నీవు అనుభవించవలను. నీ చివరి దశలో నీ భర్త నిన్ను విడిచిపెడతాడు. నీకు కుష్ఠరోగం వస్తుంది. అప్పుడు నీవు భీమా అమరజా నది సంగమము దగ్గర ఉన్న గాణ్గాపుర క్షేత్రమునకు వెళ్ళు. అచట నా దర్శనం అవుతుంది. అచట ఉన్న పాప వినాశ తీర్థంలో స్నానం చేస్తే నీ కుష్ఠరోగం పోతుంది అని చెప్పి అందరినీ సమాధానపరిచి శిష్య సమేతంగా బయలుదేరి గోదావరి పుట్టక స్థానమైన త్రయంబకమునకు వచ్చిరి. నామధారక, ఇది మహాతీర్థము. పూర్వము ఋషీశ్వరులు భూమిపై ఒడ్లు జల్లి ఏ రోజు పంటను ఆ రోజు పండించుకుని తినేవారు. అప్పుడు ఋషులు అంతా కలిసి గౌతమ మహర్షి ఆశ్రమాన్ని వచ్చి ఆయనకొక గొప్ప సంఘటనము కలిగిస్తే మనందరి కొరకు గంగను భూమిపైకి తీసుకుని రాగలరు అని తలచి ఒకరోజు గౌతముడు తపస్సుకు కూర్చున్న సమయంలో దర్భలతో ఒక ఆవును దూడను తయారు చేసి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపై తోలారు. తపస్సు నుంచి లేచిన గౌతముడు అది చూచి తన దగ్గరున్న పుల్లతో వాటిని అదిలించాడు. తక్షణమే అవి మరణించాయి. గోహత్య చేసినందువలన ఆ పాపము నుంచి తప్పుకొనుటకు గంగను భూమిపైకి తీసుకురమ్మని ఋషులంతా కోరారు. అందుకు గాను గౌతముడు తపస్సు చేసి గంగను భూమిపైకి తీసుకువచ్చాడు. గౌతముని తీసుకుని రాబడింది కావున గౌతమి అని, గోహత్య పాతకము నుండి విముక్తి చేసింది కనుక గోదావరి అని ప్రసిద్ధి చెందింది. ఇది గొప్ప పుణ్యతీర్థము. శ్రీగురుడు ఆ తీర్థమునందలి క్షేత్రములన్నీ దర్శించుకుంటూ మంజరీకరము అను గ్రామమునకు వచ్చిరి. అక్కడ మాధవారణ్యుడు అని ముని కలడు. అతడు ఒకరోజు ధ్యానమునకు కూర్చున్న సమయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారి రూపము నరసింహావతారంలో అతనికి దర్శనమిచ్చెను. అతడు శ్రీగురుని వద్దకు వచ్చి భక్తితో పూజించెను. శ్రీగురుడు, మాధవారణ్య, నీవు మంత్రసిద్ధిని పొందితివి. నీవు నిత్యము నరసింహోపాసన చేయుట వలన మా దర్శనం కలిగినది అని చెప్పి అతనికి సంపూర్ణ అనుగ్రహమును ప్రసాదించి అక్కడి నుంచి శిష్య సమేతంగా వాసర బ్రహ్మేశ్వరము అను క్షేత్రమునకు వచ్చిరి. అక్కడ గోదావరి తీరములో స్నానం ఆచరించుటకు శిష్య సమేతంగా శ్రీగురుడు వెళ్ళగా అదే సమయంలో ఉదర రోగంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడు నదిలో పడి ఆత్మహత్య చేసుకొనుటకు సంసిద్ధుడై, ఓ భగవంతుడా, అన్ని జీవులకు ఆధారమైనటువంటి అన్నము నాకు గిట్టుటలేదు. అన్నము తినకుండా ఎన్ని రోజులని ఎవరు బతికుండగలరు? అన్నము తింటే చాలు విపరీతమైన కడుపు నొప్పి ప్రారంభమవుతున్నది. ఎన్నాళ్ళు తినకుండా నేను జీవించగలను? నేను ఎన్ని పాపములు చేసుకుంటే ఈ రోగము వచ్చిందో? సద్గురువును నిందించానేమో.
ఈశ్వరుని పూజించలేదేమో, తల్లిదండ్రులను వదిలిపెట్టి భార్యతో ముష్టాన భోజనం చేశానేమో, ఎన్నో జీవులకు ఆశ్రమమైన వనమును నిప్పు పెట్టానేమో, ఇంకా ఎందుకు నా బ్రతుకు అని తలుస్తూ నడుముకు బండ కట్టుకుని ప్రవాహంలోకి దూకాడు. స్వామివారు ఈ సంఘటనను చూసి శిష్యులను పంపి అతని ఒడ్డుకు తీసుకురండి అని ఆజ్ఞాపించారు. శిష్యులు అదే విధంగా చేశారు. స్వామివారు అతని వైపు చూస్తూ, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా అందుకు ప్రయత్నిస్తున్నావేమి అని అడిగారు. అప్పుడు ఉదరరోగి స్వామికి నమస్కరించి, స్వామి, నేను భూమికి భారంగా జన్మించాను. పక్షమునకు గాని మాసమునకు గాని ఒక్కసారి తిన్నాను. ఉదర రోగం నన్ను బాధిస్తుంది. శరీరమునకు అన్నమే కదా ముఖ్యము. అది తినకుండా నేను ఎన్నాళ్ళని జీవించగలను అని తన బాధను వ్యక్తం చేశాడు. అప్పుడు శ్రీవారు అతనితో, నాయనా, నన్ను మించిన వైద్యుడే లేడు. క్షణంలో నీ బాధను పోగొట్టగల ఔషధం ఇస్తాను. నా మాట మీద విశ్వాసం ఉంచి నీవు వెళ్ళి భోజనం చేయి. ఇంక నీకు ఆ రోగబాధ ఉండదు అని అన్నారు. అతడు భక్తితో నమస్కరిస్తూ ఉన్న సమయంలో ఆ ఊరి గ్రామాధికారి వచ్చి స్వామివారికి నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నీవెవరువు, నీ పేరేమి అని అడిగారు. అతడు, అయ్యా, నాది అపస్తంభ శాఖ, బ్రాహ్మణుడను, కౌండిన్యస గోత్రికుడను. నా పేరు సాయందేవుడు. ఉదర పోషణార్థమై నేను ఒక యువనరాజు సేవలో గ్రామాధికారిగా జీవిస్తున్నాను. తమరి దర్శన భాగ్యం వల్లే నా మనసు శాంతించింది. గంగా స్నానం వల్ల పాపము, చంద్ర దర్శనం వల్ల తాపము, కల్పతరువు వల్ల దైన్యము నశించును. కానీ మీ వంటి సత్పురుషులు తమ దర్శనముతోనే పాపతాప దైన్యములను ఏకకాలంలో నశింపచేయగల సమర్థులు అని వారి పాదములపై పడి నమస్కరించెను. స్వామివారు ఆయనను దగ్గరకు కూర్చుండబెట్టుకుని, సాయందేవా, నీకొక మాట చెప్తాను విను. ఈ బ్రాహ్మణుడు ఉదర రోగంతో బాధపడుతున్నాడు. ఇతన్ని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అన్నారు. అంతా సాయందేవుడు, స్వామి, నెల రోజులకు ఒక్కసారి తింటేనే ఇతనికి రోగబాధ కలుగుతుంది. ఇప్పుడు నేను తీసుకువెళ్ళి భోజనం పెడితే ఆ బాధ తీవ్రతరమై చనిపోతాడేమో, బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు. అప్పుడు గురుమూర్తి, నా మాట మీద విశ్వాసం ఉంచి అతనికి భోజనం పెట్టు. ఈ రోజున తిన్న అన్నమే అతనికి ఔషధం కాగలదు అన్నారు. అప్పుడు సాయందేవుడు, స్వామి, మీరు కూడా శిష్య సమేతంగా మా ఇంటికి వచ్చి భిక్ష చేసి మమ్ములను కృతార్థులను చేయండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు శిష్య సమేతంగా సాయందేవుని ఇంటికి భిక్షకు వెళ్ళారు. సాయందేవుడు రంగవల్లులతో తీర్చిదిద్ది మంగళ వాయిద్యములతో రుద్ర సూక్తము, పురుష సూక్త విధానముగా పూజ చేసి హారతులిచ్చి శిష్య సమేతంగా శ్రీగురునికి భోజనం వడ్డించారు. ఉదర రోగి అయిన బ్రాహ్మణుడు కూడా భోజనం చేశాడు. అద్భుతంగా ఆ ఉదర రోగి అయిన బ్రాహ్మణుని రోగం పోయింది. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 13వ అధ్యాయం సంపూర్ణం. 14వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పాడు. సాయందేవుడు శ్రీగురిని భోజనాదులు అయిన తరువాత వారు విశ్రాంతి తీసుకొనుటకు గాను అన్నీ సమకూర్చి వింజామరతో స్వామివారికి వీచి సేద తీర్చి పాదాలు ఒత్తుతూ కూర్చొని, ప్రభు, సకల జీవులకు నీవే ఆధారుడవు. ప్రస్తుతం నేను గొప్ప కష్టంలో ఉన్నాను. భుక్తిముక్తి కొరకు ఒక యువనరాజు సేవలో పనిచేస్తున్నానని చెప్పాడు. ఆ రాజు నరరూప రాక్షసుడేను. ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణుని చంపుతాడు. ఈ సంవత్సరం నన్ను చంపాలనే ఉద్దేశంతో నన్ను పిలిచాడు. ఈ ప్రాణాపాయం నుంచి నన్ను మీరే రక్షించాలి అని దుఃఖిస్తూ స్వామిని ప్రార్థించాడు. అప్పుడు శ్రీగురుడు, నాయన, భగవంతుడే సర్వానికి యజమాని. ఆ రాజు నిన్నేమీ చేయలేడు. అతని చేత నీవు సత్కరింపబడి తిరిగి వస్తావు. నీవు వచ్చే వరకు మేమిక్కడే ఉంటాము. దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. సాయందేవుడు శ్రీగురుని స్మరించుకుంటూ రాజా ప్రాకారంలోనికి అడుగుపెట్టాడు. అప్పుడు ఆ రాజు పిలిచిన వెంటనే రాకుండా ఆలస్యంగా వచ్చినందుకు కోపంతో లోపలికి వెళ్ళాడు. ఇంతలో ఆ రాజుకి అకారణంగా మత్తు ఆవహించినది. ఆ మత్తులో ఒక స్వప్నము వచ్చినది. ఆ స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు తనను చంపుతున్నట్లుగా దర్శనమైంది. ఇతరులకు తాను చేస్తున్నటువంటి హింస ఎంత బాధాకరమో అతనికి తెలిసి వచ్చింది. వెంటనే అతనిలో సత్ప్రవర్తన అలవడి వస్త్రభూషణాదులతో బయటకు వచ్చి సాయందేవుని సత్కరించి క్షమాపణ కోరి పంపివేశాడు. అప్పుడు సాయందేవుడు సంతోషించి ఇంటికి వచ్చి గురుమూర్తిని సమీపించి జరిగిన వృత్తాంతం అంతయు వారికి చెప్పాడు. శ్రీగురుడు సంతోషించి, నాయన సాయందేవ, ఇక మేము బయలుదేరతాము. దక్షిణ దిక్కుగా తీర్థయాత్రలు చేసుకుంటూ
వెళ్తాము అన్నారు. సాయందేవుడు స్వామికి నమస్కరించి, స్వామి, మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ పాద సన్నిధిలో సేవ చేసుకుని గడిపేటట్లుగా అనుగ్రహించండి, నేను కూడా మీ వెంట వస్తాను అన్నాడు. అంతా శ్రీగురుడు అతనితో, నాయనా, నీవు వచ్చే సమయం ముందున్నది. మేము 15 సంవత్సరముల తర్వాత మరలా ఈ గ్రామ సమీపమునకు వస్తాము. అప్పుడు నీవు భార్యాపుత్ర సమేతముగా వచ్చి దర్శించుకోవచ్చును. నీ కష్టములన్నీ తొలగును, చెడ్డ రోజులన్నీ వెళ్ళిపోవును. సుఖంగా ఉండమని ఓదార్చి శిష్య సమేతంగా దక్షిణ దిక్కుగా వెళ్ళి అనేక తీర్థములను పర్యటిస్తూ వైద్యనాథము అను క్షేత్రానికి వచ్చరి. అక్కడ వారు కొంతకాలం గుప్తంగా ఉండ నిశ్చయించుకొనిరి. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 14వ అధ్యాయం సంపూర్ణం. 15వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పాడు. నాయనా నామధరక, శ్రీగురుని యొక్క కీర్తి అన్ని దిక్కులా వ్యాపించి దూర దూర ప్రాంతముల నుంచి ఎందరెందరో మంచివారు చెడ్డవారు ఆయన దర్శనానికి వచ్చేవారు. శ్రీగురుడు కొద్ది కాలం గుప్తంగా జీవించదలచి వైద్యనాథ క్షేత్రంలో శిష్యులందరినీ దగ్గరకు పిలిచి గృహస్థ శిష్యులకు ఈ విధంగా సెలవిచ్చారు. నాయనలారా, ఉపనయనాది సంస్కారముల తర్వాత బ్రాహ్మణులు వేదధ్యానం చేస్తూ భక్తితో గురువును సేవించాలి. అతడికి పగటి నిద్ర తగదు. దొరికిన భిక్షాన్నము గురువుకు అర్పించి సమావర్తన హోమం చేయాలి. ఆ తర్వాత గురువు ఆజ్ఞతో తగిన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించాలి. పిల్లలు కలిగిన తర్వాత పుత్రుడికి సర్వస్వము సమర్పించి భార్య అనుమతితో సన్యాసించాలి. అతడు స్త్రీ కథలను వినకూడదు, వాహనములను ఎక్కరాదు, మంచము తాకరాదు, పగలు నిద్రించరాదు. వెదురు, సొరకాయ, చెక్క, మట్టి వీటితో చేసినటువంటి పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారియే పగలు మాత్రమే భుజించాలి. 3 పగలు మించి ఏ గ్రామంలో నివసించక స్థిరచిత్తుడై ఉండాలి. అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒకే క్షేత్రంలో నివసించాలి. శ్రీ గురుడు ఇలా గృహస్థ శిష్యులకు చెప్పి సన్యాసులైన శిష్యులకు ఈ క్రింది విధంగా చెప్పారు. నాయనలారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు శ్రీశైలంలో బహుధాన్య నామ సంవత్సరంలో మా దర్శనం లభిస్తుంది అన్నారు. అప్పుడు ఆ శిష్యులు, స్వామి, మీ పాదాల వద్దనే సకల తీర్థాలు ఉన్నాయి కదా, మిమ్ములను విడిచి మేము ఎక్కడికి పోగలము అన్నారు. స్వామి నవ్వుతూ, నాయనలారా, సన్యాసులమైన మనము 5 రోజులు మించి ఎక్కడా ఉండకూడదు. సర్వతీర్థాలు దర్శించటం మన ధర్మం. అందువలన మనస్సు స్థిరం కలుగుతుంది. ఆ తర్వాత ఒకే చోట స్థిరంగా ఉండటం శ్రేయస్కరం అని చెప్పారు. అంతటా శిష్యులు, స్వామి, మీ మాటే మాకు వేదవాక్కు. మేము ఏ తీర్థాలు సేవించాలో సెలవియ్యండి అని వేడుకున్నారు. అప్పుడు శ్రీగురుడు, తీర్థాలన్నిటిలో ఉత్తమమైనటువంటి కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగాతట యాత్రను చేయండి. ఆ తర్వాత యమున, సరస్వతి నదులను సేవించండి. కుశావర్తము, శతధ్రువ, విపాస, శరావతి, విశస్త, అసిక్ని, మరుధృత, మధుమతి, ధృతవతి నదుల వెంట యాత్రలు చేయండి. ఈ పై నదులలో స్నానం చేస్తే బ్రహ్మహత్య పాతకాలు నశిస్తాయి. చంద్రభాగ, గోమతి, రేవతి, వేదిక, కౌశిక, సహస్ర, వక్త్ర, పూర్ణ, బహుద నదులను సేవించండి. నదుల యొక్క సంగమములో స్నానం చేసినచో త్రివేణి స్నాన ఫలం లభించును. వైరోచని, పుష్కర తీర్థం, కురుక్షేత్రం, శ్రీశైలం, శ్రీరంగం, రామేశ్వరం, అనంతశయనం, మహాలయ తీర్థం, నైమిషారణ్యం, కేదారం, నర్మదానది, కోకోముఖి, గోముఖి, అయోధ్య, గోకర్ణము, ద్వారక ఇవన్నీ కూడా ముక్తి క్షేత్రాలు. గోదావరి తీరంలో 6 ఆమడలు యాత్ర చేసేవారు వాజపేయ వ్రత ఫలితం పొందుదురు. గోదావరి నదికి 3 పర్యాయములు ప్రదక్షిణ చేసిన వారు మహాపాపాల నుంచి విముక్తులవుతారు. భీమేశ్వరము, పంచార ఈ క్షేత్రాలు ప్రయాగతో సమానము. కుశాతర్పణము అను క్షేత్రం బహుఫలప్రదము. గోదావరి సాగర సంగమమున స్నానం చేసినట్లయితే 36 యజ్ఞములు చేసిన ఫలితం దక్కుతుంది. పూర్ణ నది యాత్ర, కృష్ణవేణి నది యాత్ర, తుంగభద్రా నది స్నానము పవిత్రము. పంప సరోవరము పవిత్రము. హరిహర క్షేత్రము సర్వపాపహరము. భీమా నది తీరమున ఉన్న పాండురంగుడు భక్త సులభుడు. భీమా అమరజ నది సంగమమున గంధర్వపురం కలదు. ఇచ్చట కోటి తీర్థములు కలవు. ఇచ్చట అశ్వత్థ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షమే. అశ్వత్థ వృక్షము సమీపమున నృసింహ తీర్థము, దానికి ఉత్తరమున పాపనాశము, వారణాసి, రుద్రపాద తీర్థము, చక్ర తీర్థము, కోటి తీర్థము, మన్మథ తీర్థము మొదలగు తీర్థములు కలవు. అచట కల్లేశ్వరుడని ఈశ్వరుడు కలడు. ఆ క్షేత్రము గోకర్ణముతో సమానము.
ఆ క్షేత్రమునకు వెళ్ళి అనుష్ఠానము చేసుకున్న వారికి మనోరథములు తప్పక ఫలించును. ఈ విధంగా శ్రీగురుడు సన్యాస శిష్యులకు బోధించారు. శ్రీశైలముందలి పాతాళ గంగ యందు స్నానము చేసిన వారికి, మల్లికార్జున దర్శనం చేసుకున్న వారికి ముక్తియే సిద్ధించును. బృహస్పతి సింహరాశిలోకి వచ్చినప్పుడు గంగ గోదావరి యందు సంగమించును. దానినే పుష్కరము అందరు. బృహస్పతి కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు గంగ కృష్ణానదికి చేరును. మహానదులకు 12 సంవత్సరములకు ఒకసారి పుష్కరము అను పుణ్యకాలం వచ్చుటచే ఆ నదులు యందు అప్పుడు స్నానము చేసిన అత్యధిక ఫలితము లభించును. భీమా కృష్ణానది కలియు చోట స్నానం చేస్తే వారు సిద్ధులై 60 పర్యాయాలు బ్రాహ్మణుడుగా జన్మించును. శేషాద్రి, కుంభకోణము, కన్యాకుమారి, మత్స్యతీర్థము, పక్షితీర్థము, ధనుష్కోటి, రామేశ్వరము, మహాలక్ష్మి నివాస స్థానమైన కొల్హాపురము ముఖ్యక్షేత్రం కాబట్టి ఆ క్షేత్రమును సేవింపుడు. కృష్ణానది తీరమునందు బిల్లవటి అనే గ్రామం కలదు. అక్కడ భువనేశ్వరి అమ్మవారు కలరు. ఈ క్షేత్రమును సేవింపుడు. కృష్ణానది తీరమునందు అమరపురం అనే క్షేత్రం కలదు. అచట 5 నదులు కృష్ణతో సంగమించును. యుగాలయము, శూర్పాలయము ఈ తీర్థములు పరమ పవిత్రములు. మలోపహ అను నది కృష్ణతో సంగమించును. అక్కడ విశ్వామిత్రుడు తపమునర్చిన స్థానం కాబట్టి పరమ పవిత్రము. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 15వ అధ్యాయం సంపూర్ణం. 16వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధముని నామధారకునితో ఈ విధంగా చెప్పాడు. నాయన, స్వామివారు శిష్యులందరినీ కూడా తీర్థయాత్రలకు సాగనంపారు. కానీ నేను మాత్రం వారి సేవలోనే ఉన్నాను. ఈ వైద్యనాథం అనే క్షేత్రం కడు మనోహరమైనది. ఇక్కడ స్వామివారు గుప్తంగా 1 సంవత్సరం నివసించారు. వారు అక్కడ ఉన్న కాలంలో ఒక చిత్రం జరిగినది. ఒక బ్రాహ్మణుడు స్వామివారి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి వారిని స్తుతించి, స్వామి, నేను చాలా కాలం నుండి తపస్సు చేసుకుంటున్నాను. అయినా కానీ నా మనసు స్థిరం అవ్వలేదేమి అని అడిగాడు. స్వామివారు నవ్వుతూ, నాయన, గురువు లేకుండా నీవు తపస్సు ఎలా చేశావు అని అడిగారు. అందుకు ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను ఒక గురువు వద్ద చాలా కాలం సేవ చేశాను. ఆయన ఉపదేశం ఏదైనా ఇస్తారనే ఉద్దేశంతో సేవించాను. అయినా వారు నాకేమీ ఉపదేశం ఇవ్వలేదు. వారు ఏమీ చెప్పలేదనే ఉద్దేశంతో ఒకరోజు వారు చెప్పిన సేవ చేయలేదు. అందుకు వారు నన్ను తిట్టారు. అందువలన వారిని విడిచి వచ్చేశాను. మీ దర్శన భాగ్యంతోనే నాకు శాంతి లభించింది అన్నాడు. అప్పుడు స్వామివారు ముక్కు మీద వేలు వేసుకుని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు. ఇలా దొరికిన ప్రతి గురువు వెంటబడి తిరుగుతూ ఉంటే మనస్సు స్థిరం అవుతుందని ఎలా అనుకుంటున్నావు? నువ్వు చాలా తప్పు చేశావు. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పు పట్టినట్లుగా ఉంది నీ పని అని అన్నారు. అందుకు ఆ బ్రాహ్మణుడు శ్రీగురుని పాదములపై పడి క్షమించమని, గురుతత్వాన్ని బోధించమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు ఈ విధంగా చెప్పారు. నాయన, వెనుకటి కాలంలో శిష్యులు గురువుల ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేస్తూ విద్యను అభ్యసించేవారు. శిష్యులలో ఉన్నటువంటి తమోగుణాన్ని, అహంకారాన్ని తరింపచేయుట కొరకు గురువులు అనేక రకాల పరీక్షలకు గురి చేసేవారు. గురువు యొక్క కృపా దృష్టి చేతనే సర్వము సిద్ధిస్తుంది. అందుకు తార్కాణం చెప్తాను విను అని ఈ క్రింది విధంగా చెప్తూ ఉన్నారు. ద్వాపర యుగంలో ధౌమ్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, బైజుడు, ఉపమన్యువు అనే 3 శిష్యులు ఉండేవారు. ఒకనాడు ధౌమ్యుల వారు అరుణిని పిలిచి, నాయన, మన పొలంలోని వరి ఎండిపోతూ ఉన్నది, దానికి నీరు పెట్టు అని సేవను అప్పగించారు. అరుణి గురిసేవ లభించినందుకు ఎంతో సంతోషించి పొలానికి వెళ్ళి గండి పెట్టి నీరు మళ్లించాడు. పొలంలోని గండికి అడ్డు వేయాలనే ఉద్దేశంతో ఎంత మట్టి వేసినా నిలువలేదు. ఎలాగైనా గురువు చెప్పిన పనిని చేయాలనే ఉద్దేశంతో ఆ గండికి తానే అడ్డుగా పడుకున్నాడు. నీటి ప్రవాహ ఒత్తిడి వలన శరీర బాధ కలిగి స్పృహ కోల్పోయాడు. చీకటి పడిన శిష్యుడు ఇంకా రాకపోయేసరికి గురువుగారు వారి పొలానికి వచ్చి పొలం నిండా నీరుండడం గమనించి అరుణి కోసం వెతికారు. చుట్టూ చూచి అరుణి కోసం వెతుకుతూ గండి వద్దకు వచ్చారు. ఎక్కడ అరుణి కనిపించకపోయేసరికి అరుణి కోసం పిలిచారు. అప్పుడే స్పృహ నుండి మేలుకొన్న అరుణిని చూచి అతని గురుభక్తికి మెచ్చి శిష్యుని లేవనెత్తి అతని సేవకు ఎంతో సంతోషించి సంపూర్ణమైన అనుగ్రహమును ప్రసాదించి, నాయన, నీవు సమస్త శాస్త్ర పారంగతుడవు అవుదవు కాక ఇంటికి పొమ్ము, తగిన కన్యను వివాహమాడి సుఖముగా ఉండమని చెప్పి ఆశీర్వదించిరి. ద్వౌముల వారు వారి యొక్క ఆశీర్వచనము తోడనే అరుణిలో విశేషమైన జ్ఞానము ఉదయించినది. ఆ తర్వాత ద్వౌముల వారు 2వ శిష్యుడైన బైద్యుని పిలిచి, నాయన, వరి పైరు పక్వానికి వచ్చినది. నీరు పొలమునకు వెళ్ళి పైరును జాగ్రత్తగా కాపలా కాసి పైరును కోసి గింజలు ఊడ్చి ధాన్యమును రాసి వేసి రమ్మని పంపిరి.
వైద్యుడు జోములవారు చెప్పినట్లే చేసి ధాన్యపు రాశిని సిద్ధము చేసి తినని విన్నవించెను. అప్పుడు జోములవారు ఒక బండిని ఒక దున్నపోతునిచ్చి బండిలో ధాన్యపు రాశిని ఎక్కించుకొని రమ్మని పంపిరి. వైద్యుడు ఎంతో సంతోషించి బండిలోనికి ధాన్యపు రాశిని ఎక్కించి దానికి ఒకవైపు దున్నపోతును కట్టివేసి రెండవ దున్నపోతు లేనందున కాడికి తన భుజమును కట్టుకొని వస్తూ ఉండగా దారిలో ఒక బురద గుంటలో బండి కూరుకుపోయింది. కాడి నుంచి దున్నపోతును తొలగించి బురద గుంట నుంచి బండిని ఎలాగైనా లేపాలన్న ఉద్దేశంతో చక్రాన్ని భుజంపై ఎత్తుకుని ఆ శ్రమకు ఓర్వలేక పడిపోయాడు. ఇంతలో గురువుగారు వచ్చి రక్తసిక్తమైన అతని భుజమును చూచి గురుభక్తికి మెచ్చి శిష్యునిపై తన అనుగ్రహమును ప్రసరింపచేశారు. వెంటనే అతనిలో విశేషమైన జ్ఞానము ఉదయించి సర్వశాస్త్ర పారంగతుడైనాడు. ఇక మూడవ శిష్యుడైన ఉపమన్యువు ఇతడు భోజనమును అమితంగా తినేవాడు. సోమరితనం అతని శరీరానికి అంటుకున్నది. ఒక రోజున జ్వాముల వారు ఉపమన్యువుని పిలిచి, నాయనా, నీవు ఆవులను తోలుకుని అడవికి వెళ్ళి మేపుకుని రా అని చెప్పారు. అతడు కూడా గురుసేవ లభించినందుకు ఎంతో సంతోషించి ఆవులు తోలుకుని అడవికి వెళ్ళి మధ్యాహ్న సమయమున ఆకలి బాధించుటచే ఆశ్రమానికి వచ్చాడు. జ్వాముల వారు అది చూచి, నాయనా, నీవు సూర్యాస్త సమయం వరకు ఉండి ఆవులను మేపుకు రావాలి అని చెప్పారు. అతడు మరుసటి రోజు నుంచి మధ్యాహ్న సమయమున ఆకలికి ఓర్వలేక దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇళ్లకు వెళ్ళి భిక్ష తీసుకుని తింటూ ఉండేవాడు. ఒక రోజున గురువుగారు అతని శరీరంలోని బలుపు తగ్గనందువలన మధ్యాహ్న ఆకలి వేళ ఏమి చేస్తున్నావని అడిగారు. అప్పుడు ఉపమన్యువు తాను బ్రాహ్మణుల ఇళ్లలో భిక్ష తెచ్చుకొని తింటున్నట్లు చెప్పాడు. అంతా స్వామివారు, నన్ను విడచి నీవు భుజిస్తున్నావటరా అని నీవు తెచ్చుకున్న భిక్షను నాకు ఇవ్వు అన్నారు. ఉపమన్యువు అలాగే చేస్తున్నాడు. ఉపమన్యువు ఆకలికి ఓర్వలేక రెండవసారి భిక్షను తెచ్చుకుని తినేవాడు. స్వామివారు కారణం తెలుసుకుని రెండవసారి భిక్షను కూడా తనకే ఇవ్వమని చెప్పారు. ఉపమన్యువు చేయినది లేక రెండవసారి భిక్షను కూడా గురువుకు అర్పించి ఆవుల దగ్గర దూడలు తాగగా మిగిలినటువంటి పాలను త్రాగుతూ ఉండేవాడు. స్వామివారు అతని శరీరంలో మార్పును గమనించి కారణం అడిగి తెలుసుకుని, ఒరేయ్, నీవు పశువుల ఎంగిలి తాగితే నీవు కూడా పశువైపోతావు, తాగవద్దు అని హెచ్చరించారు. ఉపమన్యువు ఆకలి బాధకు ఓర్వలేక జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి డొప్పలో పట్టుకుని తాగుతూ ఉండగా అది చిదిమి కళ్ళల్లో పడి గుడ్డివాడై దారి కనిపించక నడుచుకుంటూ వెళ్ళి ఒక పాడుపడిన బావిలో పడిపోయాడు. స్వామివారు సూర్యాస్త సమయం అయినా శిష్యుడు ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఉపమన్యువుని వెతుకుతూ ఆ బావి వద్దకు వచ్చి పెద్దగా పిలిచారు. గురువుగారి పిలుపు విన్న ఉపమన్యువు బావి నుండే పెద్ద శబ్దం చేసి తెలిపారు. దోములవారు జరిగినదంతా గ్రహించి అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు. అతడు స్మరించినంతనే దృష్టి వచ్చి బావి నుంచి బయటకు వచ్చి భక్తితో గురువుని నమస్కరించెను. స్వామివారు అతన్ని కౌగిలించుకుని ఆశీర్వదించి, నాయనా, నీ భక్తికి నేను సంతసించితిని అని హస్తమును శిష్యుని నెత్తిపై ఉంచిరి. తక్షణమే అతడు కూడా అరుణి వైద్యుల వలె సకల శాస్త్ర పారంగతుడైనాడు. విశేషమైన జ్ఞానం ఉదయించింది. అప్పుడు స్వామివారు అతనితో గృహమునకు వెళ్ళి, తగిన కన్యను వివాహమాడి సుఖంగా జీవించుము. నీతో సమానుడగు ఉద్దంకుడనే శిష్యుడు నీ వద్ద విద్య అభ్యసించును. నీకు గురు దక్షిణగా పాతాళ లోకం నుండి నాగకుండలములు తెచ్చి సమర్పిస్తాడు. నీ కీర్తి ఆ శిష్యుని ద్వారా చిరస్థాయిగా ఉండగలదు అని అతనిని పంపివేశారు. శ్రీగురుడు ఆ బ్రాహ్మణునితో గురుభక్తి ప్రభావంతో కూడిన ఈ కథను చెప్పి, నాయనా, గురువే తల్లి, తండ్రి, దైవము. ఎవరైతే ఈ భావంతో గురువును అర్చిస్తారో వారికి ఆయన దర్శనము తోడనే సకలము సిద్ధించును. గురుద్రోహికి ఇహపరమున సుఖము లేదు. ఇప్పటికైనను అజ్ఞానమును విడనాడు. నీ పూర్వపు గురువు దగ్గరికి వెళ్ళు అని ఆజ్ఞాపించిరి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, స్వామి, ఇప్పుడు నేను గురువు యొక్క నిజతత్వాన్ని తెలుసుకున్నాను. నేను నిజంగా గురుద్రోహాన్ని చేశాను. ఇక నేను జీవించి ప్రయోజనం ఏమున్నది? ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. అంతా శ్రీగురుడు, నాయన, పశ్చాత్తాపమే మొదటి మెట్టు. నీలో సగం పాపం నశించినది. నీవు నీ గురువును దర్శించి ఆ రూపంలో నన్ను ధ్యానించు. ఆయన సంతుష్టులగుదరు అని అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్వామి పాదములపై పడి, స్వామి, అజ్ఞానమనే గాఢాంధకారంలో మునిగి ఉన్న నాకు జ్ఞానజ్యోతి వలె కనిపించి అజ్ఞానాన్ని పారద్రోలారు అని శ్రీగురుని ఆశీస్సులు తీసుకుని వెళ్ళి పూర్వపు గురువును ఆశ్రయించి కృతార్థుడైనాడు. ఇలా శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు వైద్యనాథ క్షేత్రంలో 1 సంవత్సరం ఉండి తర్వాత ఆ క్షేత్రాన్ని విడిచి కృష్ణానది తీరంలో బిల్లవటి అను గ్రామమునకు చేరి నదికి పశ్చిమ తీరమున ఉన్న ఔదంబర వృక్ష సమీపమున కొంతకాలము నివసించిరి. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 16వ అధ్యాయము సంపూర్ణం. 17వ అధ్యాయం.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధముని ఇంకా ఇలా చెప్పాడు, నాయనా, మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లుగా గురుకథను వినటం వల్ల నీకు, అది వినిపించటం వల్ల నాకు ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుడు భక్తుల పాలిట కలపతరువు, కామధేనువు కనుక శ్రీగురుని లీలలు చెప్తాను విను. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానం ఎందుకు చేశారు? ఆయన అందరికీ అన్నీ ఇవ్వగలరు కదా, భిక్ష ఎందుకు చేశారు అని అడిగాడు. అప్పుడు సిద్ధయోగి, నాయన, శివుడు భిక్ష చేయలేదా? మహాత్ములు భిక్ష చేయటం, తీర్థయాత్ర చేయటం, తపస్సు చేయటం భక్తులను ఉద్ధరించటానికే. ఆయన ఉత్తమ తీర్థాల్లో ఎన్నో ప్రకటన చేయడానికి ఈ విధంగా చేశారు. కానీ తడిగుడ్డలో పెట్టినటువంటి ఇంగు వాసన ఏ విధంగా బహిర్గతం అవుతుందో, కస్తూరి వాసన ఏ విధంగా దాగి ఉండలేదో, సూర్యుని తేజస్సు ఏ విధంగా దాగి ఉండలేదో, ఆయన మహిమ కూడా ఈ విధంగా వెల్లడి అయినది. కరవీరపురంలో వేదశాస్త్ర పారంగతుడు అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కన్వశాకీయుడు, మహాపండితుడైన అతడికి ఒక కొడుకు పుట్టాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఆ పిల్లవాడు మందమతి జడుడు అయ్యాడు. మేనమామ సంరక్షణలో పెరిగాడు. మతిమరుపు వల్ల గాయత్రి మంత్రం కూడా ఉచ్చరించలేకపోయేవాడు. పిల్లవానికి 8వ సంవత్సరంలో మేనమామ కూడా చనిపోయాడు. ఊళ్ళోని జనం అతన్ని చూస్తూ హేళనగా మాట్లాడుతూ, ఒరేయ్ మందమతి, నీ బ్రతుకు వ్యర్థము. అంతటి మహాపండితుని కడుపున పుట్టి పేరు చెడగొట్టావు. నీవు ఎందులోనైనా దూకి చావరాదా? పొట్టకోస్త అక్షరం ముక్క లేదు నీకు. నీవు భిక్ష చేసుకుని బ్రతకటానికి కూడా పనికిరావు అని హేళన చేస్తుండేవారు. ఒకనాడు అతనికి జీవితంపై విరక్తి కలిగి బిల్లవటి చేరి భువనేశ్వరి దేవిని దర్శించి అచట 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. 3 రోజుల్లో తల్లి దర్శనం ఇయ్యకపోయేసరికి తన దగ్గరున్న కత్తితో నాలుక కోసి దేవి పాదములపై ముందుంచి, అమ్మా, నీవు నన్ను ఇంకా అనుగ్రహించకుంటే రేపు నీకు నా తలను నరికి ఇస్తాను అని చెప్పుకున్నాడు. ఆనాటి రాత్రి దేవి కలలో కనిపించి, నాయన, నాపై అలుగవద్దు. ఔదంబర వృక్షం కింద తపస్సు చేసుకుంటున్న యతి సాక్షాత్తు పరమేశ్వరుడు, శ్రీదత్తుడు, అపార శక్తిమంతుడు, నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది. వెంటనే అతను బయలుదేరి శ్రీగురుని వద్దకు చేరి నమస్కరించాడు. శ్రీగురుడు అతని శిరస్సుపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు. తక్షణమే అద్భుతంగా పోయిన నాలుక రావటమే కాకుండా అతనికి సకల విద్యలు సిద్ధించాయి. కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరుసవేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు, శ్రీగురుని హస్తస్పర్శతోడనే ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 17వ అధ్యాయం సంపూర్ణం. 8వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, మీరు చెప్పుచున్న గురులీల వల్ల భక్తి తీవ్రతరం అవుతున్నది, మనస్సు స్థిరమవుచున్నది. ఆపై శ్రీగురుని లీలలను గూర్చి చెప్పండి అని ప్రార్థించాడు. సిద్ధముని నామధారకుని ఆశీర్వదించి, నాయనా, నీవు ధన్యుడవు. ఇవి వినటం వల్ల నీకెంత ప్రయోజనమో అవి చెప్పటం వల్ల నాకు అంతే ప్రయోజనం. శ్రద్ధగా విను. శ్రీగురుడు కొంతకాలం బిల్లవటి యందు నివసించి అచ్చట నుంచి వరుణా సంగమం చేరి కృష్ణా తీరమునందలి క్షేత్రమును దర్శించుచు పంచానది సంగమ తీరమున ఉన్న అమరపురం అనే గ్రామానికి వచ్చి అక్కడ 12 సంవత్సరములు నివసించిరి. అక్కడ 5 నదులు కృష్ణానది యందు కలియుట వలన ప్రయాగ క్షేత్రము కంటే పవిత్రమైనది. అచట శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను 5 నదులు కృష్ణయందు వచ్చి చేరును. ఇక్కడ స్నానము చేసిన మహాపాతకములు కూడా నాశనమగును. ఈ సంగమమున అమరేశ్వరుడు అను శివుడు కలడు. అందుచే ఆ పురమునకు అమరపురమని పేరు వచ్చింది. అంతేగాక ఇక్కడ శక్తి తీర్థము కూడా కలదు. ఇక్కడే 60 మంది యోగినులు గుప్తముగా జీవించుచున్నారు. ప్రయాగ యందు మాఘమాసం 1 రోజులు స్నానం చేస్తే వచ్చే పుణ్యము ఈ శక్తి తీర్థమున ఒక్క స్నానము వల్లనే కలుగును. ఇక్కడ కృష్ణ దక్షిణ వాహినియే ప్రవహించును. ఇక్కడ శుక్ల తీర్థము కూడా కలదు. ఇక్కడ ఒక మేడి చెట్టు కలదు. ఆ మేడి చెట్టుకు సాక్షాత్తు కల్పవృక్షమే. దాని సమీపమున పాపనాశనము, కామ్య తీర్థము, వరద తీర్థము అను తీర్థములు దగ్గరగా కలవు. సంగమమున శక్తి తీర్థము, అమర తీర్థము, కోటి తీర్థము అను ముఖ్యమైన 3 తీర్థములు కలవు. ఇట్టి పుణ్య తీర్థములుండటచే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు
ఇక్కడ కొంతకాలము నివసించిరి. ఆయన అచట నివసించుటచే గుప్తములైన ఆ తీర్థములన్నీ లోకవిఖ్యాతి కాంచినవి. స్వామివారు ప్రతినిత్యము కూడా అమరపురమునకు మధ్యాహ్న సమయమున భిక్షకు వెళ్ళేవారు. ఆ గ్రామమున ఒక వైదిక బ్రాహ్మణుడు కలడు. అతడు మికిలి సాధు జీవనుడు. అతని భార్య పతివ్రత. ఆ బ్రాహ్మణుడు బీదవాడొకటచే యాయవార వృత్తితో జీవించుచుండేవాడు. వారి ఇంటి ప్రాంగణమున ఒక బచ్చలి తీగ ఉండెను. ఏ దినమున వారికి భిక్ష లభించలేదో అప్పుడు వారు ఆ బచ్చలి ఆకులను గిల్లి అదే ఉడకబెట్టుకుని భుజించేవారు. ఒకరోజు అదృష్టవశమున శ్రీగురుడు వారింటికే భిక్షకు వెళ్ళాను. బాపని భార్య స్వామిని ఆహ్వానించి షోడశోపచారములతో పూజ గావించి తాము వండుకున్న బచ్చలి కూరను స్వామికి భిక్షగా సమర్పించాను. స్వామివారు తృప్తిగా సేవించి సంతృప్తి నొంది నేటితో మీ దారిద్ర్యం తీరిపోయినది అని చెప్పి వెళ్ళుచు దారిలోని ఆ బచ్చలి పాదును పీకేసి వెళ్ళిపోయారు. అది చూచి ఆ బ్రాహ్మణ దంపతులు ఎంతో దుఃఖించిరి. ఆ బ్రాహ్మణ గృహిణి, అయ్యో మనము స్వామికి ఏమి అపరాధము చేసేతమి, ఎప్పుడైనా భిక్ష దొరకని వేళ ఈ బచ్చలి ఆకులతో కడుపు నింపుకుంటేమే, ఇప్పుడు ఈ ఆధారం కూడా తీసివేసినారు. గర్భధారిద్ర్యం అనుభవించుచున్న మనం ఎలా జీవించగలం, ఈ పిల్లలను ఎలా పోషించగలం అని దుఃఖించింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, సర్వం ఈశ్వర ఆజ్ఞ వల్లనే జరుగుతున్నది. ఈశ్వరుడు వారి ప్రారబ్ధములను అనుసరించి ఆయా కాలములయందు సుఖదుఖములను అనుభవింపచేయును అని ఒక పలుకును తీసుకొని తిరిగి ఆ బాధను అక్కడే నాటుదామనే ఉద్దేశంతో త్రవ్వడం ఆరంభించాను. త్రవ్వుచుండగా గడ్డ పలుకకు ఒక లోహపాత్ర తగిలి శబ్దమయ్యాను. ఆశ్చర్యముగా దంపతులిద్దరూ పై మట్టిని తీసి చూడగా రాగి బిందె నిండుగా బంగారపు నాణెములున్న నిధి కనిపించాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూసావా స్వామి, ఈ లతను పీకి వేయడం వల్లనే మనకి ఈ నిధి దొరికినది. స్వామి సాక్షాత్తు పరమేశ్వరులే అనుకుని శ్రీగురిని వద్దకు వెళ్ళి స్వామి పాదములపై పూలు వేసి జరిగిన వృత్తాంతమంతయు చెప్పిరి. స్వామివారు నవ్వుతూ, నాయన, నేటితో మీ దారిద్ర్యం తీరిపోయినది. నేటి నుంచి మీరు పిల్లాపాపలతో అష్టైశ్వర్యాలతో తొలతూగగలరు. కానీ ఈ నిధి దొరికిన రహస్యం ఎవరికీ చెప్పవద్దు. అలా చెప్పినచో లక్ష్మి మీ ఇంట ఉండదు. వెళ్ళి సుఖంగా జీవింపుడు అని వారిని ఆశీర్వదించి పంపిరి. చూచావా నామధారక, గురుకృపకు పాత్రుడైన వాడికి కష్టములుండవు. కల్పవృక్షమే వారింట నివసించును. ఎవరైతే భక్తితో సద్గురువును సేవిస్తారో వారు తప్పక గురుకృపకు పాత్రులు కాగలరు. నీవు కూడా భక్తితో సద్గురువును పూజింపుము అని సిద్ధయోగి చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 18వ అధ్యాయం సంపూర్ణం. 19వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు, స్వామి, అశ్వత్థ వృక్షం వంటి పవిత్ర వృక్షాలు ఎన్నో ఉన్నాయి కదా, మరి శ్రీగురుడు ఔదంబర వృక్షం మూలమునే నివసించుటకు కారణమేమి? ఆ వృక్షం యొక్క ప్రాధాన్యతను వివరించండి అన్నాడు. అప్పుడు సిద్ధయోగి, నాయన నామధారక, పూర్వము నరసింహస్వామి అవతారములో హిరణ్యకశపుని చంపినప్పుడు హిరణ్యకశపుడి పొట్టలో ఉన్న విషరక్తం స్వామి చేతి గోళ్లకు అంటుకుని విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతో స్వామివారికి ఔషధం తయారు చేసి చేతి గోళ్లకు కట్టింది. స్వామివారికి బాధ ఉపశమనం అయ్యింది. అందుకు గాను శ్రీ మహావిష్ణువు ఆ మేడి చెట్టుకు వరములను అనుగ్రహించారు. అక్కడికి దగ్గరలో ఉన్న బ్రాహ్మణులంతా శ్రీగురుడు తమ ఇండ్లకు భిక్షకు రాకపోవటం గురించి రకరకాలుగా అనుకుంటుండేవారు. వారికి నిత్యము భిక్ష ఎక్కడ దొరుకుతున్నదో తెలుసుకున్నట్టుకై శ్రీగురుని కాపలాగా ఒక వ్యక్తిని ఉంచారు. ప్రతిరోజు మధ్యాహ్న సమయం అయ్యేసరికి అతనికి హృదయంలో విపరీతమైన భయం ఆవహించి అచ్చట నుండి పారిపోయేవాడు. ఎవరైతే మహాత్ములను పరీక్షించకూడదో వారికి అదో గతి తప్పదు. అక్కడికి దగ్గరలో ఉన్న పొలము యజమాని గంగానుజుడు అనేవాడు ఒకరోజు శక్తి తీర్థము నందలి నది గర్భం చీలి 60 మంది యోగినులు వచ్చుట చూచి ఆశ్చర్యకితులైనాడు. మరుసటి రోజు కూడా అదే విధంగా జరుగుట చూచి వారు ఏమి చేస్తారో తెలుసుకుందామన్న కుతూహలం ఎక్కువై ఒక చెట్టు చాటు నుండి అంతా గమనిస్తున్నాడు. జల ప్రవాహం నుంచి వచ్చిన యోగిని గణాలు స్వామివారిని సమీపించి కొంతసేపు పూజ చేసి స్వామివారిని తీసుకుని మరలా జల ప్రవాహంలోనికి వెళ్ళుట గమనించి ఆ గంగానుజుడు కూడా వారి వెనుకనే వారు చూడకుండా ప్రవేశించి గమనించసాగాను. స్వామిని నదీ గర్భంలోనికి తీసుకువెళ్ళి యోగిని గణాలు శ్రీగురిని రత్నఖచిత సింహాసనంపై కూర్చుండబెట్టి షోడశోపచార పూజ గావించి పంచభక్ష పరమాన్నములతో వారికి విందు గావించి సేద తీర్చుట గంగానుజుడు గమనించాను. శ్రీగురుడు తమ స్థానమునకు వచ్చే ముందు బయట నించుని ఉన్న గంగానుజుని చూచి, నాయనా, నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు. వారు
స్వామి, నా పేరు గంగానుజుడు. ఈ దగ్గరలో ఉన్న పొలము నాది. సాక్షాత్తు మీరు పరమేశ్వరులేను. అజ్ఞానంధకారులైన మానవులు మీ నిజ రూపాన్ని తెలుసుకోలేకపోవచ్చున్నారు. నా తప్పిదాన్ని క్షమించి నన్ను కాపాడి రక్షించండి అని దీనంగా ప్రార్థించాను. అప్పుడు శ్రీగురుడు అతనితో, నాయనా, నేటితో నీ కష్టములు తీరినవి. నీకు సద్గతి లభించును. కానీ ఇక్కడ చూచినది మాత్రం ఎవరితో చెప్పకూడదు సుమా. నీకు మంచి జరుగుతుంది. చెబితే తక్షణమే మరణిస్తావు అని అతన్ని ఆశీర్వదించి స్వామి ఔదంబరానికి చేరిరి. ఆ మరునాడే అతడు పొలమును దున్నుచుండగా నాగలికి లోహపాత్ర తగిలి శబ్దమయ్యాను. నిధి దొరికెను. నిధిని ఇంటికి తీసుకువెళ్ళే సుఖంగా జీవించెను. ఒక మాఘ పూర్ణిమ సమయమునందు గంగానదుడు శ్రీగురుని వద్దకు వచ్చి నమస్కరించి, స్వామి, మాఘమాసంలో ప్రయాగ స్థానం పుణ్యమంటారు కదా, కాశీ దర్శనం పవిత్రమంటారు కదా, నేను ఇంతవరకు వాటిని దర్శించలేదు. వాటి శ్రవణం వల్ల కూడా పుణ్యము దక్కుతుందంటారు. ఈ క్షేత్ర మహత్యములను నాకు తెలియపరచండి అని పలికెను. అప్పుడు శ్రీగురుడు, నాయన, ఈ కృష్ణానది సంగమమే మనకు ప్రయాగ, కొల్హాపురమే మనకు గయ, ఇక్కడ సమీపమున్న యుగాలయము కాశీ. నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను. ఇప్పుడే నీకు వాటి దర్శనం కలుగుతుంది. నా పాదుకులను గట్టిగా పట్టుకుని కన్నులు మూసుకో అన్నారు. అతడు అట్లే చేసినాడు. తక్షణమే స్వామివారు కన్నులు మూసి తెరిచినంతలో ప్రయాగ దర్శనం చేయించి మరలా సాయం సమయానికి ఔదంబర వృక్షం చేర్చారు. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత స్వామి ఆ క్షేత్రమును విడిచిపో నిశ్చయించుకున్నారు. ఆ సంగతి విని ఆ యోగిని గణాలు, స్వామి, నిత్యము మీ దర్శనము సేవ వలన మా లోపములన్నీ నశించినవి. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళడం ధర్మమా అని ప్రార్థించారు. అప్పుడు శ్రీగురుడు, ఈ ఔదంబరమే మాకు నివాస స్థానము. ఇక్కడ గుప్తంగా మేము నివసించదము. ఈ ఔదంబర మూలంలో మమ్ము భక్తితో ఎవరు పూజింతురో వారికి సకల కోరికలు సిద్ధించును. ఈ ఔదంబర వృక్షమును పూజించిన వారికి సకల కోరికలు సిద్ధించును. ఈ ఔదంబర వృక్షమును పూజించిన వారికి సర్వ కార్యములు నెరవేరును. అంతేగాక ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా స్థాపిస్తున్నాను. ఈ క్షేత్రమునందు బ్రాహ్మణ సమారాధనలు నిత్యము జరుగుతుండును. ఇచ్చట ఉన్న పాపనాశనము, కామ్యతీర్థము, సిద్ధతీర్థములందు స్నానము చేసి 7 పర్యాయాలు ఈ ఔదంబర వృక్షమును ఎవరు నీటితో తడుపుతారో అట్టి వారికి గొడ్రాలితనం పోయి దీర్ఘాయుష్మంతులకు పుత్రులు కలుగుదురు. ఇచ్చట ఒక బ్రాహ్మణునికి భోజనం పెడితే 1,000,000 బ్రాహ్మణులకు తృప్తిగా భూజింపచేసిన ఫలితం దక్కును. ఈ ఔదంబర వృక్షమునకు ప్రదక్షిణ చేసిన వారికి కుష్ఠ రోగం నశించును. మేము లోక దృష్టికి ఇచ్చట నుంచి వెళ్ళినట్లు కనిపిస్తాము, కానీ అదృశ్య రూపంలో ఇక్కడనే ఉంటాము అని స్వామివారు చెప్పిరి. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 19వ అధ్యాయం సంపూర్ణం. 20వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధియోగికి నమస్కరించి, స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఆ ఔదంబర వృక్ష మూలంలోనే గుప్తంగా నివసిస్తున్నారని అన్నారు కదా, అదెలా సంభవము? అందుకు తార్కాణం ఏమున్నది అన్నారు. అప్పుడు సిద్ధయోగి, నాయన, శ్రీగురుని యొక్క లీలలు వర్ణించడం ఎవరితరమో కాదు. పరమాత్మ స్వరూపుడైన ఆయన మహిమలకు సాధ్యాసాధ్యములు లేవు. అయినను అక్కడ జరిగిన ఒక వృత్తాంతమును చెప్తాను, శ్రద్ధగా విను. ఇక్కడికి దగ్గరలోనే సిరోల అనే గ్రామం కలదు. అచ్చట ఒక సద్బ్రాహ్మణుడు కలడు. ఆయన భార్య సుశీల మహాపతివ్రత. వారికి 5 పుత్రులు పుట్టి చనిపోయేరి. ఎందరో దేవతలకు మొక్కిరి, కానీ ఎట్టి ఫలము లేకుండా పోయింది. ఆ సుశీల ఎన్నో వ్రతాలు, ఉపవాసములు కూడా ఆచరించింది. ఫలితం లేకుండా పోయింది. అప్పుడు ఆమె ఒక జ్యోతిష్కుడిని కలిసి తనకు పుత్ర వియోగము కలుగుటకు కారణమేమిటో చెప్పమని ప్రార్థించింది. ఆ జ్యోతిష్కుడు, అమ్మ, ఎవరు గర్భపాతమును అనర్తురో, పరద్రవ్యమును అపహరింతురో, గోవులను గాని అశ్వములను గాని హింసింతురో అట్టి వారు రాబోవు జన్మమున పుత్రులు లేని వారగుదురు. ఒకవేళ బిడ్డలు కలుగుచున్నను మరణింతురు. నీవు కూడా పూర్వజన్మమున సౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నుంచి 100 రూపాయలు అప్పుగా తీసుకొని ఎంత అడిగినాను నీవు తిరిగి ఇవ్వనందున ద్రవ్యలోభముచే మదనపడి అతడు ఆత్మహత్య చేసుకుని పిశాచమై అతడే ఈ జన్మమున నీ బిడ్డలను చంపుచున్నాడు అని చెప్పాను. అందుకు సుశీల కిన్నురాలే ఆశ్చర్యముతో, అయ్యా, మరి నా పాపము ఉపశమనించినట్టుకు ఏదైనా ఉపాయము చెప్పండి అని ప్రార్థించినది. అప్పుడు ఆ జ్యోతిష్కుడు, నీ నిమిత్తముగా చచ్చిన బ్రాహ్మణుడు పిశాచం అయ్యాడు. అతనికి వంశీయులు లేకుండటం వలన కర్మకాండలు జరిగి ఉండలేదు. నీవు అతనిని ఉద్దేశించి ప్రేతకర్మలు చేయుము అని గోత్రికుడైన బ్రాహ్మణునకు ఆ
100 అప్పును చెల్లింపుము. కృష్ణానది తీరమునందు పంచాగంగా తీరములో ప్రతిరోజు స్నానము చేస్తూ అచటనున్న శ్రీగురుని పాదుకలను పూజింపుము అని చెప్పాడు. ఆమె, అయ్యా, మీరు చెప్పిన మాసవ్రతమును నేను ఆచరించగలను, కానీ ఇప్పుడు నేను కడు బీదరాలను, నేను అప్పు చెల్లించలేను, ఇప్పుడు నేనేమి చెయ్యాలి అని అడిగింది. ఆ జ్యోతిష్కుడు, అమ్మ, సాక్షాత్తు శ్రీగురుని సేవించు, నిన్ను పిశాచ బాధ నుంచి ఆయనే రక్షించగలరు అని చెప్పారు. అందుకు ఆమె సంతోషించి మేడు చెట్టు మూలంలో ఉన్న శ్రీగురుని పాదుకలను సకలోపచారములతో పూజించి ఉపవాస దీక్షతో కామ్య తీర్థముతో ఉన్న జలమును తీసుకుని వచ్చి మేడు చెట్టు మూలమును తడిపి ప్రతిరోజు ప్రదక్షిణ నమస్కారములు చేస్తుండేది. ఇట్లు 3 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు రాత్రి స్వప్నమున ఆమెకు పిశాచము కనబడి, నా ద్రవ్యము నాకిమ్ము, లేనిచో నిన్ను చంపేస్తాను అని బెదిరించుచు ఆమెను సమీపించెను. ఆమె భయంతో మేడు చెట్టు వద్దకు పరిగెత్తి మూలమున ఉన్న శ్రీగురిని పాదుకలను గట్టిగా పట్టుకుని ప్రార్థించుచు కన్నులు మూసుకొనెను. మరలా కన్నులు తెరుచునంతలో పరమ కారుణ్య దయామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు దర్శనమయ్యాను. అప్పుడు ఆమె శ్రీగురినితో పిశాచ బాధ నుంచి రక్షించమని వేడుకున్నది. ఇంతలో పిశాచం అక్కడకు వచ్చి స్వామి వైపు చూసి, స్వామి, ఈమె పూర్వజనములో నా ద్రవ్యమును అపహరించి నా చావుకు కారకురాలైనది. మీరు యతీశ్వరులు, అట్టి మీరు ఆమె యందు పక్షపాతము చూపుట ధర్మము కాదు అన్నాడు. అప్పుడు శ్రీగురుడు, ఓరి, ఈమె నీ వద్ద 100 రూపాయలు తీసుకున్నది పూర్వజన్మలో కదా, పాపము ఈ జన్మలో ఈమె బీదవనిత, అంత ద్రవ్యమును ఆమె ప్రస్తుతము చెల్లించలేదు. ఆవిడ చేత నీకు ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి శక్తికి తగిన దానము నీ గోత్రికుడైన బ్రాహ్మణునికి ఇప్పిస్తాము. మేము చెప్పినది నీకు నచ్చితే సరి, లేకపోతే శిక్షిస్తాము అని గంభీర స్వరంతో శ్రీగురుడు పలికిరి. అందుకు పిశాచము, స్వామి, మీ దర్శనం చేతనే నాలో తమోగుణం అంతరించినది, మనసు శాంతించినది, తమరి ఇష్టం వచ్చినట్లు చెయ్యండి అన్నాడు. అప్పుడు శ్రీగురుడు సుశీల వంక చూస్తూ ప్రేతమును ఉద్దేశించి, అమ్మ, మాసవ్రతమును ఆచరింపుము, నీకు చేతనైనంత ధనమును ఈ పిశాచ గోత్రినకు దానమిమ్ము, నీకు పూర్ణాయుష్మంతులైన పుత్రులు కలిగెదరు అని చెప్పి స్వామివారు అదృశ్యులైరి. ఆమె శ్రీగురుడు స్వప్నంలో చెప్పినట్లుగానే మాసవ్రతమును ఆచరిస్తూ ఉండేది. ఒకరోజు ఆమెకు స్వప్నములో మరలా స్వామి దర్శనం ఇచ్చి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో ఉంచి, ఈ ఫలమును భక్షింపము, నీకు సంతాన వృద్ధి కలుగును, నీకు పిశాచ బాధ తొలగిపోయింది, పిశాచమునకు కూడా సద్గతి లభించింది అని చెప్పి అంతర్ధానమయ్యేరి. ఆమెకు మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి చూచేసరికి ఆమె పక్కనే 2 కొబ్బరికాయలున్నవి. పక్కనే నిద్రపోతున్న భర్తను లేపి జరిగినదంతా చెప్పి పక్కనే ఉన్న కొబ్బరికాయలను తీసుకుని ఇంటికి వెళ్ళి ఆరగించినది. గురుకృపచే ఆమె గర్భవతి అయినది. నవవాసములు నిండి 2 పిల్లలు జన్మించారు. పెద్దవానికి 7వ సంవత్సరం రాగా వానికి ఉపనయనము చేయాలని, చిన్నవానికి క్షూరకర్మ చేయించాలనే ఉద్దేశంతో ముహూర్తం ఏర్పాటు చేసుకున్నది. రేపు ముహూర్తం అనగా అదేమి విచిత్రమో గాని పెద్దవాడు మరణించాడు. అప్పుడు ఆ తల్లి దుఃఖముతో శిరస్సును బాదుకొనుచు నేలపై పడి పొర్లుచు కన్నీరు మున్నీరుగా దుఃఖించసాగింది. నాయనా, కుమారా, ఎచ్చటికెళ్ళావు నీవు? నీ ముద్దు మాటలను నేను మరువగలనా? ఎందరో పిల్లలు చనిపోయిన తర్వాత శ్రీగురుడు వరము వలన కలిగిన నీవు దీర్ఘాయుష్మంతుడు అని సంతోషించాను. మా ముసలితనమునందు నీవు మమ్ములను కాపాడతావని ఆశించాము. దైవానుగ్రహం కోసం దేవాలయంలోనికి వెళ్ళిన వ్యక్తి మీద ఆ దేవాలయం విరిగిపడినట్లుగా, మంచినీటికని కొలను చేరినవాడు ముసలి నోట్లో పడ్డట్లుగా, పులి నుంచి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యువనుడి పాలిట పడినట్లుగా అయినది నా పని. శ్రీగురిని వరము అనుసరించి ఎంతో ఆశ పెట్టుకున్నాను అని ఆ శవంపై పడి దుఃఖించసాగాను. ఇంతలో ఆ ఊరి వారందరూ వచ్చి, అమ్మ, జరిగినదేదో జరిగిపోయింది, పుట్టిన వానికి మరణం తప్పదు కదా, శవానికి అంత్యక్రియలు ఏర్పాటు చేయమని చెప్పారు. కానీ ఆవిడ మాత్రము శవంతో పాటు నన్ను కూడా దహనం చేయండి, అంతేకాని నేను మాత్రం శవాన్ని ఇవ్వను అని బిడ్డ మీద వాత్సల్యంతో శవాన్ని అక్కున చేర్చుకొని దుఃఖించసాగింది. ఇంతలో అక్కడకు ఒక బ్రహ్మచారి వచ్చి ఆమెకు తత్వాన్ని ఉపదేశించాడు. అతడు ఎవరో కాదు, త్రిమూర్తి స్వరూపుడు భక్తవత్సలుడైన శ్రీగురుడే. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 20వ అధ్యాయం సంపూర్ణం. 21వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధమునీంద్రుడు ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు. పుత్రశోకంతో కిన్నురాలై ఉన్న సుశీలాదేవి వద్దకు వచ్చి ఒక బ్రహ్మచారి ఇలా అన్నాడు. అమ్మా, నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. మాయకు వసులైన మానవులు ఈ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రులు అనే మమకారాన్ని పెంచుకుంటారు. వారు సత్వగుణం వల్ల దేవత్వాన్ని,
రజోగుణం వల్ల మానవత్వాన్ని, తమోగుణం వల్ల అధోగతిని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తారు. ఎవరైనా వారి వారి పూర్వజన్మలననుసరించే కదా మరణిస్తారు. నిజానికి ఈ శరీరము రక్తము మాంసము ధాతువులతో నిండి ఉంది. ఎవరెవరు ఎన్ని జన్మలలో ఎవరికి తల్లులో ఎవరికి బిడ్డలో ఎవరికెరుక. అతడు నీ బిడ్డ అనే భ్రాంతిలో నీవు శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచిపెట్టి శవాన్ని అంత్యక్రియలకు అప్పగించు అన్నాడు. ఆ మాటలు విన్న సుశీలాదేవి, తండ్రి, నీవు చెప్పేది ధర్మమే కానీ అది నా మనసులో కొంచెం కూడా నిలవటం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుడు సేవ వలన నశిస్తుందని చెప్పారు కదా. అలాగని శ్రీగురుడు నాకు అభయాన్ని కూడా ఇచ్చారు. మరిప్పుడు నాకు మంచి ఎందుకు జరగలేదు? రోగులు వైద్యులు ఇచ్చే మందుతో జబ్బును తగ్గించుకుంటారు. పేదవారు శ్రీమంతులు ఇచ్చే ధనంతో కష్టాలను తొలగించుకుంటారు. అలాగే నేను కూడా శ్రీగురిని సేవించి ఆయన వరాన్ని నమ్ముకున్నాను. నా బిడ్డ దీర్ఘాయుష్మంతుడు అవుతాడని ఆయన వరం ఇచ్చారు. అటువంటిది ఇప్పుడు విఫలం ఎందుకు అవ్వాలి అన్నది. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మ, అలాగైతే నీకు ఎక్కడైతే వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని అన్నాడు. అందుకు ఆ సుశీల శవాన్ని తన కడుపున కట్టుకుని శ్రీగురుడు అధివసించిన మేడి చెట్టు వద్దకు వెళ్ళింది. అక్కడ పాదుకలకు తన తలను కొట్టుకుంటూ దుఃఖించింది. రక్తంతో పాదుకలు తడిసిపోయాయి. సాయంకాలం అయ్యేసరికి ఊరి వారందరూ వచ్చి, అమ్మ, నీవు దుఃఖాన్ని అణుచుకొని శవాన్ని అప్పగించు, అంత్యక్రియలు చేస్తాము, శవం వాసన కూడా వస్తున్నది అని అడిగారు. కానీ ఆవిడ మాత్రము శవాన్ని మరింత గట్టిగా పట్టుకుని పాదుకలకు తల కొట్టుకుంటూ శవాన్ని ఇవ్వనన్నది. వేరు దారి లేక ఆ ఊరి వారందరూ వెళ్దాం పదండి, చీకటి పడుతున్నది. ఈ ప్రదేశం ఊరికెంత దూరం గనక ఏకాంతము భయంకరము అయినా ఈ ప్రదేశంలో ఎక్కువసేపు ఉండకూడదు. రేపు ఉదయం వద్దాము, అప్పుడిక శవం బాగా దుర్వాసన కొడుతుంది, అప్పుడు ఆవిడే అప్పగిస్తుంది, వెళ్దాం పదండి అని అనుకుని తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. సుశీల, ఆమె భర్త మాత్రము ఆ రాత్రి అక్కడే ఉండిపోయారు. దుఃఖించి అలసిన సుశీలకు తెల్లవారుజామున మంచి కునుకు పట్టింది. ఆమెకు ఒక స్వప్నము వచ్చింది. స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. ఆయన వీరున్న వృక్షం వద్దకు వచ్చి, అమ్మ, మాపై కోపం ఎందుకు? నీ బిడ్డకు ఏమైంది? ఇప్పుడే నీ బిడ్డను బ్రతికిస్తాను అని శవం వద్దకు వెళ్ళి బిడ్డ శరీరం నుంచి వెడలిపోయిన ప్రాణవాయువును మరలా ప్రతిష్ఠించారు. ఇక దుఃఖించవద్దు అని చెప్పి అంతర్ధానమయ్యారు. సుశీలాదేవి త్రుళ్ళిపడి లేచి, ఇది నా పుత్ర వ్యామోహం వల్ల వచ్చిన కలే గాని చనిపోయిన వాడు ఇంకా బ్రతుకుతాడా? నా కర్మ ఇలా ఉంటే శ్రీగురుడు ఏమి చేస్తారు అనుకున్నది. ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది. శవాన్ని తాకి చూస్తే వెచ్చగా ఉంది. ఆమెకు ఆ శవ శరీరంలో ఏదైనా భూతం ఆవహించిందేమో అని భయం వేసి దూరంగా వెళ్ళింది. కానీ పిల్లవాడు లేచి కూర్చొని, అమ్మా, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు అన్నాడు. అప్పుడు ఆమెకు అద్భుతంగా స్తన్యం వచ్చింది. పక్కనున్న భర్తను లేపి బిడ్డకు తృప్తిగా పాలిచ్చింది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఔదంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారములు చేసి శ్రీగురునిలా ప్రార్థించారు. ఓ త్రిమూర్తి స్వరూప, నీకు జయము జయము. నీవు భక్తవత్సలుడవు. నీ మహిమలు వర్ణించుట ఎవరి తరము? మా అపరాధం క్షమించుము. పిల్లలు కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులను తొలనాడుతారు. అలాగే కష్టకాలమునందు మేము మిమ్మల్ని తొలనాడితిమి. మీరే మాకు శరణ్యము అని ప్రార్థించి రక్తంతో తడిసిన గురుపాదుకలను శుభ్రంగా కడిగిరి. ఇంతలో తెల్లవారినది. గ్రామస్తులు వచ్చి బాలుని బ్రతికి ఉండటం చూసి ఆశ్చర్యచకితులైనారు. నామధారక, ఈ గురుస్థానము యొక్క మహిమను తెలుసుకున్నావు కదా. శ్రీగురుడు సర్వకాలములయందు ఈ వృక్ష మూలమున ఉందురు. ఈ వృక్షమును పూజించిన వారికి మనోరథములన్నీ నెరవేరును. దరిద్రులు శ్రీమంతులగుదురు, రోగులు ఆరోగ్యవంతులగుదురు, కుష్ఠరోగంతో బాధపడువారు అంగహీనులు సువర్ణదేహులు కాగలరు. హృదయశూల, గండశూల, అపస్మారకము మొదలగు రోగాలు సహితము ఉపశమించును అని సిద్ధయోగి నామధారకునితో చెప్పెను. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 21వ అధ్యాయం సంపూర్ణం. శుక్రవారపు పారాయణం పూర్తయింది.